అందరికీ నమస్తే. మందార మొక్కకి చిగుర్లు ఎక్కువగా, మొగ్గలు ఎక్కువగా, ప్రతి ఒక్క కొమ్మకి కూడా పువ్వులు బాగా రావాలంటే నేను చెప్పే చిట్కాలు పాటించండి. వద్దన్నా కూడా ప్రతిరోజు ఆపకుండా పువ్వులు అనేది పూస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి పువ్వు అనేది ఇన్కంప్లీట్గా పూయడము, చిన్నగా పూయడము, లేదంటే మొగ్గలు రాలిపోవడము, మంచి కలర్ రాకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది కదా. వాటికి కారణాలు ఏంటో తెలుసుకుందాం. అలాగే పెస్ట్ అటాక్ అయినప్పుడు ఎలాంటి పెస్టిసైడ్స్ వాడాలి, ఫర్టిలైజర్స్ ఏమి ఇవ్వాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం మీలో ఎవరైనా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. నేను చెప్పే కంటెంట్ నచ్చితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా లైక్ కూడా చేయండి. వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి. చలికాలంలో చాలా రకాల మందారాలు చాలా చక్కగా పూస్తాయండి. ఈ సీజన్లో ఇలాంటి హైబ్రిడ్ మందారాలు అయితే చాలా మంచిగా పూస్తాయి అన్నమాట. అదే కొంచెం నాటు మందారాలు, ఇలాంటి ఎర్ర మందారాలు అయితే కొంచెం తక్కువగా పూస్తాయి. హైబ్రిడ్ మందార మాత్రం విపరీతంగా పూస్తాయి. మరి ఈ సీజన్లో పూసే మందారాలకి మనం కేర్ ఎక్కువగా తీసుకుంటే బోలెడన్ని పూలు అనేది పూస్తూ ఉంటుంది కదా. ఇలా చిన్న కుండీలో కూడా తక్కువ కొమ్మలున్నా కూడా ప్రతి ఒక్క కొమ్మకి మొగ్గలు ఎక్కువగా రావాలి, పువ్వులు బాగా పూయాలి, ప్రతిరోజు కూడా పువ్వులు ఆపకుండా పూస్తూ ఉండాలంటే వాటికి తప్పకుండా కేర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. మందార మొక్కలు కూడా ఒక హెవీ ఫీడర్. అంటే గులాబీ మొక్కల్లాగానే వీటికి కూడా రెగ్యులర్గా మనము ఫర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉండాలి. కాకపోతే గులాబీ మొక్కకి వీటికి కంపేర్ చేస్తే కొంచెం కేర్ అనేది ఎక్కువగా అవసరం పడుతుంది. అదే మందార మొక్కకి అయితే కొంచెం కేర్ అనేది తక్కువగా పడుతుంది. కొంచెం ఇప్పుడిప్పుడే మొక్కలు పెంచుకునే వాళ్ళు కూడా చాలా చక్కగా ఈ మందార మొక్కల్ని పెంచుకోవచ్చు. వీటికి సాయిల్ అనేది పర్ఫెక్ట్గా కలుపుకోవాలండి. ఒక వంతు మట్టి, కంపోస్ట్, కొంచెం కోకోపిట్, కొంచెం ఇసుక, నీమ్ కేక్ పౌడర్, బోన్ మీల్, సీవిడ్ గ్రాన్యూల్స్, ఎప్సమ్ సాల్ట్ ఇవన్నీ వేసి కలుపుకొని మొక్కను తెచ్చుకున్న వారం తర్వాతనే అందులో నాటుకుని 3 రోజుల తర్వాత కంప్లీట్ డే సన్లైట్లో పెడితే పువ్వులు మాత్రం విపరీతంగా పూస్తాయి. ఇవన్నీ పాటిస్తేనే ఆపకుండా పువ్వులు మాత్రం పూస్తూ ఉంటుందన్నమాట. డ్రైన్ హోల్స్ని కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. పైన సాయిల్ డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ ఇస్తూ ఉండాలి. ఎక్కువగా వాటర్ ఇవ్వడం వల్ల ఫంగస్ ఫామ్ అవుతుంది. ఫంగస్ అటాక్ అయితే మళ్ళీ మొక్కను కాపాడుకోవడం పెద్ద టాస్క్ అనమాట. ఇది అటాక్ అయినప్పుడు మొగ్గలు రాలిపోవడము, మాడిపోవడము, పువ్వులు అనేది రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాటర్ విషయం చాలా జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు సింపుల్గా ఇంట్లో నుంచి వచ్చే వేస్ట్ వాటర్ని నేను ఫర్టిలైజర్గా మార్చి మొక్కలకి ఎలా ఇవ్వాలో చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్న బాటిల్లో వచ్చేసి బియ్యం కడిగి నీళ్ళు ఉన్నాయండి. నేను ఇవి ఒక రోజు క్రితం అన్నమాట లైట్గా ఫర్మెంట్ అయ్యాయి. ఇప్పుడు వీటిని నేను నార్మల్ వాటర్లో వేసి డైల్యూట్ చేసి మొక్కలకి అనేది ఇవ్వబోతున్నాను. బియ్యం కడిగి నీళ్ళు మొక్కలకి చాలా మంచిది. ప్రతి 2 రోజులకు ఒకసారి ప్రతి ఒక్క మొక్కకి మీరు ఇవ్వచ్చు. ఇది ఒక మైల్డ్ ఫర్టిలైజర్ అనమాట. కొంచెం ఎక్కువైనా తక్కువైనా కూడా ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడిప్పుడే మొక్కలు పెంచేవాళ్ళు తప్పకుండా బియ్యం కడిగే నీళ్ళని మొక్కలకి రెగ్యులర్గా ఇస్తూ ఉండండి. వీటిని మీరు మట్టిలో ఇవ్వచ్చు, అలాగే మొక్కల పైన కూడా స్ప్రే చేసుకోవచ్చు. వీటిని ఎలా డైల్యూట్ చేసుకోవాలంటే ఒక వంతు ఈ ఫర్టిలైజర్కి మరొక వంతు వాటర్ని డైల్యూట్ చేసి ఆ తర్వాత మొక్కలకి అనేది ఇవ్వాలి. మీరు ఎక్కువగా వీటిని ఫర్మెంట్ కూడా చేసుకోవచ్చు. అంటే 3 to 5 days వరకు కూడా ఫర్మెంట్ చేసుకోవచ్చు. అప్పుడు వాటర్ డైల్యూషన్ అనేది ఎక్కువగా కలుపుకొని ఆ తర్వాత మొక్కలకి అనేది ఇవ్వాల్సి ఉంటుంది. బియ్యం కడిగి నీళ్ళలో ఎన్పికే ఉంటుంది. మొక్కల ఎదుగుదలకి ఇది చాలా మంచి చేస్తుంది. కాబట్టి ఇలా బియ్యం కడిగి నీళ్ళైనా, పప్పు కడిగి నీళ్ళైనా సరే బయట పడేయకుండా రెగ్యులర్గా ప్రతి ఒక్క మొక్కకి కూడా ఇస్తూ ఉండండి. ఇంతకుముందు చెప్పినట్టుగా పైన సాయిల్ డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ అనేది ఇస్తూ ఉండాలి. ఇలాంటి గడ్డి అయినా లేదంటే వేరే మొక్కలైనా సరే ఏమైనా పెరుగుతూ ఉంటే వాటిని తీసేయండి. అవి ఉండడం వల్ల పెద్ద మొక్క అనేది గ్రోత్ అనేది స్లో అయిపోతుంది. అలా ఉండకుండా రెగ్యులర్గా ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా చేస్తూ ఉండండి. ఇక్కడ ఈ మందార మొక్కను చూడండి, చిన్న పాట్లను పెట్టుకున్నాను అనమాట. ఎంత చక్కగా పూలు పూస్తుందో మీరే చూడండి. పువ్వులు చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి. పూసిన ప్రతి ఒక్క పువ్వు కూడా కంప్లీట్గా పెద్ద సైజులో పూసింది. ప్రతి ఒక్క కొమ్మకి కూడా ఎక్కువగా మొగ్గలు ఉన్నాయి. కొమ్మలు తక్కువ ఉన్నా కూడా మొగ్గలు మాత్రం విపరీతంగా ఉన్నాయి. ఇలా ఉండడానికి నేను మీకు చూపించే ఫర్టిలైజర్స్ ఇస్తున్నానండి. నేను ఎటువంటి కెమికల్ ఫర్టిలైజర్స్ కూడా యూస్ చేయట్లేదు. నా వీడియోస్లో నేను మీకు చూపించే ఫర్టిలైజర్స్ మాత్రమే వీటికి ఇస్తూ ఉన్నాను. చూసారు కదా ఎంత చక్కగా పూలు ఉన్నాయో. ఇక్కడ మరో మొక్క గురించి కూడా చెప్తున్నాను. తెల్ల మందారం మొక్క గురించి కొన్ని టిప్స్ చెప్తాను. ఇది కూడా నేను చిన్న కుండీలోనే పెట్టుకున్నాను. పువ్వులు మాత్రం సరిగ్గా పూయట్లేదు, ఇన్కంప్లీట్గా పూస్తున్నాయి. మొగ్గలు కూడా సరిగ్గా రావట్లేదు. పైగా కొంచెం వంకర టింకరగా మొగ్గలు వస్తున్నాయి. అవి కూడా పువ్వు కూడా ఇన్కంప్లీట్గా పూస్తుందన్నమాట.
అది ఎందుకంటే ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టుకున్నాను, సరిగ్గా వీటికి సన్లైట్ కూడా లేదనమాట. పువ్వులు బాగా రావడానికి ఇలా ఎండిపోయిన అరటిపండు తొక్కలు కూడా మట్టిపైన వేశాను. ఇలా వేయడం వల్ల అది స్లోగా కొంచెం కొంచెంగా డీకంపోజ్ అయ్యి ఇందులో ఉన్న న్యూట్రియంట్స్ అనేది మొక్కకు అందిస్తుందని ఇలా వేసుకున్నాను. మీకు టైం ఉంటే ఇంకొక చిట్కా కూడా చూపిస్తాను, అది కూడా పాటించండి. మందార మొక్కకి నెలకొకసారి సాలిడ్ ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉండాలి. ఇక్కడ నేను మస్టర్డ్ కేక్ పౌడర్ ఇస్తున్నానండి. ఇది ఆవాల చెక్క పొడి అనమాట. ఆవాల నుంచి నూనె తీసిన తర్వాత వచ్చిన రెసిడ్యూని పౌడర్గా మార్చి ఆన్లైన్లో అమ్ముతున్నారు. నేను వీటిని ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఒక్కసారి తెచ్చిపెట్టుకుంటే చాలు, చాలా రోజుల వరకు వస్తుంది. ఇది పౌడర్ ఫామ్లో ఉంటుందన్నమాట. మనం వీటిని మట్టిలో కలుపుకోవచ్చు, లేదంటే ఇలా కుండీలలో కూడా వేయొచ్చు, లేదంటే లిక్విడ్ ఫర్టిలైజర్లో కూడా మార్చి మొక్కలకి అనేది ఇవ్వచ్చు అనమాట. మరి ఇప్పుడు నేను వీటిని ఎలా ఇస్తున్నానంటే 1 స్పూన్ వరకు తీసుకొని డైరెక్ట్గా మట్టిలో కలుపుకుంటున్నాను. మీరు కావాలంటే ఈ పౌడర్ని సాయిల్ మిక్స్లో కూడా వేసి కలుపుకోవచ్చు అనమాట. అది స్లో రిలీజ్ ఫర్టిలైజర్ కాబట్టి మొక్కలపైన మంచి ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇలా ఎంత పాట్కి ఎంత కావాలో అంత క్వాంటిటీలోనే ఇవ్వాలి, ఎక్కువ కూడా ఇవ్వకూడదు. నేను ఇక్కడ ఒక 12 ఇంచెస్ సైజ్ పాట్ ఉంటుంది కాబట్టి 1 టీ స్పూన్ వరకు ఈ మస్టర్డ్ కేక్ పౌడర్ని వేసుకుంటున్నాను. అయితే పైన వేయకూడదు, వీటిని చాలా జాగ్రత్తగా వేయాలన్నమాట. కొంచెం సాయిల్ డ్రైగా ఉన్నప్పుడు మాత్రం ఇవ్వండి, లేదంటే ఫంగస్ అటాక్ అవుతుంది. ఇలా పైన నుంచి కొంచెం ఇలా స్ప్రింకిల్ చేసిన తర్వాత మట్టిలో కలుపుకోవాలి. ఇక్కడ నేను బనానా పీసెస్ కూడా వేశాను కదా, అదేనండి అరటిపండు తొక్కలు వేశాను కదా. అరటిపండు తొక్కలలో చాలా పొటాషియం ఉంటుంది, అది మొక్కల ఎదుగుదలకి చాలా చక్కగా యూజ్ అవుతుంది అనమాట. అంటే పూలు పోయని మొక్కకి ఇది చక్కగా పనిచేస్తుంది. మనము వీటిని ఫర్టిలైజర్గా మార్చి మొక్కలకి ఇవ్వచ్చు, లేదంటే డ్రై ఫామ్లో పౌడర్గా మార్చి మొక్కలకి ఇవ్వచ్చు. ఎలా కావాలంటే అలా మనం మొక్కలకి అనేది వాడుకోవచ్చు. ఇలా చిన్న గుంత తీసి ఈ అరటిపండు తొక్కలు అందులో వేసి పైన నుంచి మళ్ళీ మట్టితో కవర్ చేయాలి. ఇలా చేయడం వల్ల అది స్లోగా డీకంపోజ్ అయ్యి మనం వాటర్ ఇచ్చినప్పుడు వాటిలో ఉండే న్యూట్రియంట్స్ అన్నీ మొక్క అనేది తీసుకుంటుంది, మట్టి బలంగా మారుతుంది. మట్టి బలంగా ఉంటే కదా మొక్క బలంగా పెరిగేది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కూడా మనం ఫాలో అవుతూ ఉండాలి. ఇలా పౌడర్ వేసిన తర్వాత మళ్ళీ చేతితో చక్కగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మీరు కావాలంటే వాటర్ ఇవ్వచ్చు, లేదంటే లిక్విడ్ ఫర్టిలైజర్ అయినా సరే ఇవ్వచ్చు. మళ్ళీ చెప్తున్నాను, పైన సాయిల్ డ్రై అయినప్పుడు మాత్రం వాటర్ అనేది ఇస్తూ ఉండండి, లేదంటే మొక్కలకి ఫంగస్ అటాక్ అవుతుంది. దానివల్ల మొక్క చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది కాబట్టి వీలైనంత వరకు మొక్కకి వాటర్ అనేది కొంచెం తక్కువ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇలా ఎప్పుడెప్పుడు ఇవ్వాలంటే నెలకు ఒకసారి ప్రతి ఒక్క మొక్కకి ఒక్కొక్క స్పూన్ వరకు ఇవ్వండి. మీకు ఒక డౌట్ రావచ్చు, కేవలం మందార మొక్కలకి ఇవ్వాలండి అని అడుగుతూ ఉంటారు కదా. ప్రతి ఒక్క మొక్కకి ఇవ్వచ్చండి, ఇండోర్ ప్లాంట్స్కి ఇవ్వకూడదు, ఆకుకూరలకి అవసరం లేదు. వాటికి తప్ప మీరు ఏ మొక్కలకైనా సరే చక్కగా ఇవ్వచ్చు. పూల మొక్కలకైనా, కూరగాయ మొక్కలకైనా, పండ్ల మొక్కలకైనా, ఏ మొక్కలకైనా సరే చక్కగా ప్రతి ఒక్క నెల ఒక్కొక్క స్పూన్ వరకు మొక్కలకి అనేది ఇవ్వండి. ఇది పౌడర్ ఫామ్లో ఉంది కాబట్టి రిజల్ట్ కావాలంటే కొంచెం టైం అనేది ఎక్కువగా పడుతుంది. అదే మీరు లిక్విడ్ ఫామ్లో మొక్కలకి ఇవ్వాలనుకుంటే మాత్రం రిజల్ట్ మాత్రం చాలా త్వరగా కనిపిస్తుంది. ఇది ఎలా మీరు లిక్విడ్ ఫర్టిలైజర్గా మార్చి మొక్కలకి ఇవ్వాలో రీసెంట్గా ఒక వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి ప్రిపేర్ చేసుకొని మొక్కలకన్నిటికీ ఇవ్వండి. చాలా మంచి ఫర్టిలైజర్, రిజల్ట్ మీకు చాలా త్వరగా కనిపిస్తుంది. ఎప్పుడైనా సరే ఏ పూల మొక్కైనా సరే సరిగ్గా పూలు పూయట్లేదు, వాటి ఎదుగుదల లేదు, ఆగిపోయింది, సరిగ్గా గ్రోత్ లేదు, ఉన్నట్టుండి డల్గా మారుతుందంటే మాత్రం వాటికి చాలా రీజన్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ ఏంటంటే పెస్ట్. అక్కడ ఏమైనా పెస్ట్ అటాక్ అయిందా అని గమనించుకోవాలి. ఫంగస్ అటాక్ అయితే కూడా మొక్కలు అనేది సరిగా పెరగవు. ఇలా పువ్వులు కూడా ఇన్కంప్లీట్గా పూస్తూ ఉంటాయి అన్నమాట. అలా పూసినప్పుడు వాటికి సన్లైట్ అయినా లేదంటే న్యూట్రియంట్స్ అయినా సరే తక్కువగా పడుతున్నాయని మనం తెలుసుకోవాలి. పువ్వులు మంచి కలర్లో రావాలి, బ్రైట్గా పూయాలి, పెద్ద సైజులో ఎక్కువగా రావాలంటే మాత్రం సన్లైట్ అనేది చాలా అవసరం అండి. కంప్లీట్ డే సన్లైట్లో ఉంచితేనే పువ్వులు మాత్రం చాలా మంచి కలర్లో ఎక్కువగా పూస్తాయి. పెస్ట్ అటాక్ అయినప్పుడు నీమ్ ఆయిల్ అయినా బేకింగ్ సోడా అయినా సరే ఏదో ఒకటి స్ప్రే చేస్తూ ఉండండి. ఇక్కడ చూసారు కదా, తెల్ల మందార మొక్క నేను టెర్రస్ పైన పెట్టుకున్నాను. ఇప్పుడు పువ్వు చూడండి కంప్లీట్గా విరబూసింది కదా. ఇలా మీరు కూడా వాటికి ఏది ఎప్పుడు అవసరం పడుతుందో తెలుసుకొని వాటికి రెగ్యులర్గా అవి అందిస్తేనే పువ్వులు అనేది ఆపకుండా చక్కగా పూస్తాయి అన్నమాట. పెస్ట్ అటాక్ అయినప్పుడు పెస్టిసైడ్ స్ప్రే చేస్తూ ఉండండి, అవసరమైనప్పుడు ఫర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉండండి. మరి నేను చెప్పిన టిప్స్ నచ్చితే తప్పకుండా పాటించండి. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.